బస్ స్టాండ్ లా బస్ కోసం ఏటింగ్ చేస్తుంటేనో, రైల్ స్టేషన్ లా ప్లాట్ఫామ్ మీద ఉండంగానో, ప్రయాణాలు చేస్తున్నప్పుడు నిద్రపోతేనో, టాకీస్ కాడ టికెట్ల కోసం లైన్ల నిలబడ్డప్పుడు, జాతరలు తీర్థాలకు పోయిన కాడ సుత పనిమంతులు సెల్ ఫోన్లకు సూటి పెడుతుంటారు. మామూలు ఫోన్ అయితే పోతే పోనీ అని లైట్ తీసుకుంటారు. కానీ వేలు పోసుకున్న ఫోన్లు పోతే పోలీస్ స్టేషన్ కురికి కంప్లైంట్ ఇస్తారు. ఇక అవి దొరికితే దొరికినట్టు, లేదంటే అంతే అన్నట్టుండే నిన్న మొన్నటి దాకా. కానీ ఇప్పుడు అట్లా కాదు. తీరొక్క కంపెనీ తీరు మోడళ్లు ఫోన్ల దుఃఖనం అనుకునేరు. దొంగన్నలు కొట్టేస్తే పోలీసులు పట్టేసిర్రు. మొత్తం 561 ఫోన్లు. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వివరాలు చూసి ఏ ఫోన్ ఎవరిదో గుర్తుపట్టి వాళ్ళకి ఇచ్చేసిర్రు. ఇయాల తెలంగాణ అంతటి కాదుల్లో సైబరాబాద్ కమిషనరేట్లనే గిన్ని ఫోన్లు పట్టేసిర్రంటే హైదరాబాద్ లా జిల్లాలల్లా ఇంకెన్ని ఫోన్లుంటాయో చూడుర్రిగా. మునుపు ఫోన్లు పోయినాయని పోతే కంప్లైంట్ ఇవ్వరి దొరుకుతూ ఇస్తామనేది పోలీసులు. కానీ ఇప్పుడు సెంటర్ వాళ్ళు తెచ్చిన కొత్త టెక్నాలజీ తోటి ఉత్తగానే దొరికించుకుంటుర్రు. మునుపు సుత 500 ఫోన్లు పట్టేసిర్రట. అంటే ఇప్పటి వరకు 1000కి మీదనే ఫోన్లు పోగొట్టుకున్న అప్ప చెప్పిర్రన్నట్టు. కొట్టేసిన ఫోన్లే కాదుల్లో తొవ్వెంట పోతుంటే పోగొట్టుకునేవి కూడా దొరకబడుతున్నారు. కాబట్టి ఏడనన్నా ఫోన్ దొరికితే పోలీసులకు అప్ప చెప్పింది ఇచ్చింది ఉత్తమ్. లేదంటే స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది సుమా.